అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను క్లబ్ ఫ్యాక్టరీ హాల్ అండి. ఈ క్లబ్ ఫ్యాక్టరీ హాల్లో నేను కొంచెం రొటీన్గా ఏదో ప్రొడక్ట్ చూపించడం ఇలా కాకుండా కొంచెం ఫుల్ అవుట్ఫిట్ అండర్ 2000 రూపీస్ అనే ఒకటి పెట్టుకుని నేను స్టార్ట్ చేశాను ఈ షాపింగ్ చేయడము. సో నేను ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను అండ్ వేసుకుని కూడా నేను మీకు అది చూపిస్తూ ఉంటాను, పక్కన ఇన్సర్ట్ చేస్తాను. అండ్ నేను ఆ ప్రొడక్ట్స్ చూపిస్తున్నప్పుడు వాటి ప్రైస్ అండ్ వాటి పిక్ అన్నీ నేను మీకు ఇక్కడ ఇస్తాను. దాంతోపాటు ఫుల్ మొత్తం నేను అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాను, మొత్తం అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా మీకు చూపిస్తాను. అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో క్లబ్ ఫ్యాక్టరీ ఇలా కవర్ లాగా ఉంటుందండి, మొత్తం క్లబ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇలా మెన్షన్ చేస్తారు. సో నేను అంతా కట్ చేసేసాను, అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. షాపింగ్ అంటే యాంగ్జైటీ ఆగదు కదా, సో ఫాస్ట్గా కట్ చేసేసాను అనమాట రాగానే. సో నేను మీకు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ప్యాకేజింగ్ వైజ్ వచ్చేసరికి ఇలా ఒక కవర్లో లోపల జిప్ లాక్ బ్యాగ్స్లో ప్రతి ఒక్కటి చాలా నీట్గా పంపిస్తారండి. అండ్ చిన్నవి అయితే కనుక చిన్న కవర్లో పెట్టి మళ్ళీ దాన్ని పేపర్లో ర్యాప్ చేసి పంపిస్తారు. సో ఇప్పుడైతే ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ టైం చేసినప్పటికీ ఇప్పుడు చేసినప్పటికీ ప్యాకేజింగ్ వైజ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ దీని సంగతి వస్తే మీకు ప్రతి చోటికి ఇది డెలివరీ వస్తుంది, సిఓడి కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్లో సిఓడి ఉండేది కాదు, ఇప్పుడు సిఓడి కూడా అవైలబుల్గా ఉంది. అండ్ డెలివరీ విషయానికి వస్తే డెలివరీ ఒక 15 days అలా టైం పడుతుందండి మీకు రావడానికి. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది ప్రొవైడ్ చేశారు. అండ్ సిఓడి కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో మీరు ఇంటికి వచ్చిన తర్వాతే మనీ పే చేయొచ్చు. అండ్ రిటర్న్ కూడా ఇప్పుడు చాలా ఈజీ ఉందన్నమాట ఫస్ట్తో కంపేర్ చేస్తే. ఫస్ట్ రిటర్న్ చేయాలంటే మనమే రిటర్న్ చేయాలి, బట్ ఇప్పుడు రిటర్న్ చేయాలంటే నేను ఒకసారి చేశాను, ఆల్రెడీ ఒక స్టడ్స్ ఏమో చేశాను ఆ రోజే రిటర్న్ పెట్టాను, ఆ రోజే నాకు పికప్ వచ్చేసింది, తీసుకెళ్ళిపోయారు. అండ్ ఒక 2-3 daysలో నాకు పేమెంట్ మళ్ళీ బ్యాక్కి రిసీవ్ అయిపోయింది అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు ఏమైనా ట్రై చేస్తున్నారంటే కనుక కన్ఫర్మ్గా ట్రై చేయండి. చాలా క్యూట్ స్టఫ్ ఉంటుంది క్లబ్ ఫ్యాక్టరీలో. అండ్ హోమ్ బేస్డ్ కూడా హోమ్ డెకార్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటాయి. చిన్నవి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బట్ మీరు రివ్యూస్ చూసి జాగ్రత్తగా తీసుకుంటే చాలా మంచి స్టఫ్ మీకు వస్తుంది అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. అయితే నేనేం తీసుకొచ్చేది అన్ని మీతో షేర్ చేస్తాను. సో ఇలా జిప్ లాక్ బ్యాగ్స్లో లేకపోతే కవర్స్లో ఇలా ప్రొవైడ్ చేసి మనకి ప్రతిదీ పంపిస్తారనమాట. సో హ్యాపీగా మీరు జిప్ లాక్ బ్యాగ్స్ని కూడా తర్వాత యూజ్ చేసుకోవచ్చు. నేను చాలా యూజ్ చేస్తున్నాను ఇలాగే. అంటే ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు అలాంటి టైంలో చిన్న స్టఫ్ ఉంటే దీంట్లో పెట్టుకుని అలా తీసుకెళ్ళిపోవడం అలా చాలా ఈజీగా ఉంది. సో జిప్ లాక్ బ్యాగ్స్ని కూడా చాలా కేర్ఫుల్గా దాచుకోవచ్చు. సో నేను ఫస్ట్ తీసుకొచ్చాను టాప్. నేను ఒకటి మైండ్లో పెట్టుకున్నానండి, 2000లో మొత్తం నేను టాప్ టు బాటమ్ అంతా రెడీ అయిపోయి చూపించాలి ఎలా రెడీ అవుతాను అనేది. అంటే కాస్ట్యూమ్స్, జ్యువెలరీ అన్నిటితో కలిపి 2000 రూపీస్లో నేను మొత్తం స్టఫ్ అంతా చేయాలి అని అయితే డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను షాపింగ్ని. సో అలాగే మ్యాక్సిమం వరకు కంప్లీట్ చేశాను. సో చూస్తున్నట్లయితే ఇది టాప్, ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. ఇలా స్ట్రైప్స్ వచ్చాయి. అండ్ నెక్ వచ్చేసరికి మీకు ఇక్కడ క్లోజ్ నెక్ వచ్చేసింది, బోట్ నెక్ టైప్లో వచ్చింది అనమాట. నాకు బోట్ నెక్ అంటే చాలా ఇష్టం, సో నేను ఎక్కువ అలాంటివే యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి. క్లాత్ చాలా బాగుంది. ఈ షర్ట్ క్లాత్ అయితే నాకు బాగా నచ్చింది. సో నేను అనుకుంటున్నాను బ్లాక్ అండ్ వైట్లో తీసుకోవాలి అని చెప్పి, అది కూడా ఇలా స్ట్రైప్స్లో తీసుకోవాలని. ఒకసారి ట్రై చేశాను, బట్ సైజ్ అది నాకు ఓకే అవ్వలేదు, బయట ఎక్కడో ట్రై చేశాను. సో నాకు నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా నచ్చింది నాకు. అంటే థిన్గా లేదు మెటీరియల్, చాలా ఏంటి అంటే థిక్గా ఉంది మెటీరియల్ కూడా. వెనకాలేమో జిప్ ఇచ్చారు మనకి. సో వెనకాల జిప్ కూడా ప్రొవైడ్ చేశారండి మనకి. సో నెక్ చిన్నది కదా, సో మనకి ఎక్కడానికి చిన్న జిప్ ఇచ్చారు. సో జిప్ కూడా ఏమి ప్రాబ్లం లేదు, చాలా ఈజీగానే ఉంది, బాగానే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. సో సూపర్ అని చెప్పచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 418 రూపీస్కి నాకు వచ్చింది. సో ప్రైస్ కొంచెం వేరియేషన్ అవుతూ ఉంటుంది, 1-2 రూపీస్ వేరియేషన్ ఉంటూ ఉంటుంది. బట్ ఇప్పుడైతే నేను కొన్నదప్పుడైతే ఇది 418 రూపీస్. సో 500 రూపీస్ బిలోలో ఒక షర్ట్ తీసుకున్నాను నేను. నాకు ఇది చాలా నచ్చింది. సో పక్కన నేను పిక్ కూడా ఇన్సర్ట్ చేస్తాను, మ్యాక్సిమం నేను వేసుకున్నాక కూడా పక్కన ఇన్సర్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంట్ అండి. ఇది నేను బ్లాక్ జీన్ ప్యాంట్ టైప్లో తీసుకున్నాను. ఇదన్నమాట ప్యాంట్.
సో జస్ట్ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ జీన్ ప్యాంట్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. జీన్ కూడా చాలా క్వాలిటీ బాగుంది. ఇది వచ్చేసరికి నాకు 592 రూపీస్ పడింది, 592 రూపీస్. సో ఇది కొంచెం ఏంటి అంటే లెంత్ కొంచెం చిన్నదనమాట, అంటే లెంత్ కొంచెం పైకి వచ్చేలాగా తీసుకున్నాను. మరి బాగా డౌన్లో కాకుండా కొంచెం కాళ్ళ దగ్గర కొంచెం 3/4 టైప్లో తీసుకున్నాను అనమాట జీన్స్ నేను. సో 3/4 కంటే కొంచెం కిందకే ఉంటుంది, అలా తీసుకున్నాను. ప్లెయిన్ తీసుకున్నాను. సో ఇది బ్లాక్ జీన్. ఓకే, ఇది వచ్చరికి 592 రూపీస్. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే ఇక్కడ పిక్ కూడా ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. ఓకే, కొంచెం స్ట్రెచబుల్ అనమాట. సో మనకి ఈజీగానే ఉంటుంది పట్టడానికి అది కూడా. అండ్ సైజ్ వేరియేషన్స్ వచ్చేసరికి సైజెస్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. మీరు ఒకవేళ మీరు మెజర్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడనే కాదు, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేనికైనా బాగా యూజ్ అవుతుంది మీకు. సో మీరు మెజర్ చేసుకుంటే మీకు సైజ్ చార్ట్స్ ఉంటాయి కదా, సో సైజ్ చార్ట్స్లో చూసి తీసుకుంటే కనుక బాగుంటుంది. సైజ్ చార్ట్స్లో క్లబ్ ఫ్యాక్టరీలో ఏంటంటే యూఎస్, యూకే అని డిఫరెంట్గా ఉంటాయి. మనది యూకే కాబట్టి ఏదైనా కూడా యూకేలో మనం చూస్ చేసుకోవాలి. సో మనం కనుక ఆల్రెడీ సైజెస్ తెలుసుకున్నట్లయితే, అంటే మీరు చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా మీ సైజ్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఆరల్స్ లేకపోతే ఇలా అవుతూ ఉంటుంది, ఎందుకంటే క్లబ్ ఫ్యాక్టరీలో కొంచెం చిన్న సైజెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు, మీ సైజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇద్దరే కాదు ఏ యాప్ అయినా కూడా చాలా కేర్ఫుల్గా సైజ్ చార్ట్ చూసుకొని మీ ఏ సైజ్ అని తెలుసుకుని అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇది నా సెకండ్ది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒకటి బ్యాగ్ టైప్లో తీసుకున్నానండి. అది కూడా చాలా చిన్నది, బ్లాక్ బ్యాగ్ అనమాట. ఇది ఒక పౌచ్ టైప్లో వచ్చింది అండ్ లోపల ఇలా ఇచ్చారు. సో ఇది బ్యాగ్ లాగా, స్లింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న బ్యాగ్ అవుతుంది. చిన్నది నేను తీసుకున్నాను అనమాట కావాలని. నాకు చాలా బ్యాగ్స్ ఉన్నాయి, బట్ అన్నీ కొంచెం పెద్దగా అయిపోతున్నాయి. ప్రతిదానికి అంత పెద్దవి నేను తీసుకెళ్ళలేక చిన్నది ఆర్డర్ చేశాను ఈసారి నేను. మీరు చూస్తున్నట్లయితే క్వాలిటీ అంతా బాగానే ఉంది. అండ్ ఇలాగ ఒకటి ఇచ్చారు మనకు హ్యాపీగా వేసుకొని వెళ్ళడానికి. సో చిన్నగా ఓన్లీ ఫోన్ లేకపోతే చిన్న వ్యాలెట్ అలాంటివి కూడా పట్టేస్తాయి దీంట్లో. ఫోన్ అది ఇంకా మనీ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో స్పేషియస్గానే ఉంది. ఓకే, ఫోన్ అయితే పడుతుంది. నేనైతే ఫోన్ కోసమని అనుకున్నాను, మొబైల్ పెట్టుకొని జస్ట్ కొంచెం డబ్బులు తీసుకుని ఎక్కడికైనా దగ్గర వెళ్ళడానికి కూడా నేను పెద్ద బ్యాగ్స్ వేసుకుని వెళ్తున్నాను. సో అందుకని ఇది చిన్న బ్యాగ్ తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 164 రూపీస్. ఓకే, సో దీనికి చిన్న బెల్ట్ ఇలా ఇచ్చారు హ్యాంగింగ్ టైప్లో. అండ్ దీని ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా ఉంది. మీకు కొంచెం లైటింగ్ పడి వేరేగా అనిపిస్తుంది, కానీ క్వాలిటీ చాలా బాగుందండి. ఈ ప్రైస్కి చాలా బాగుంది క్వాలిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను షూస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి కొంచెం వైట్ షూస్. ఏం లేదు దీంట్లో ప్యాటర్న్ ఏం లేదు, జస్ట్ ఇలా కట్టుకునేలాగా తీసుకుంటే కొంచెం స్టైలిష్గా ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ నేను మీకు చెప్పాను కదా ప్రతిదీ ఈ 2000 రూపీస్లో అన్నీ రావాలి, నేను పైనుంచి కింద వరకు అన్నీ 2000 రూపీస్లో అంతా అయిపోవాలి అని చెప్పాను కదా. సో 2000 రూపీస్లో నాకు ఇది వచ్చింది. అండ్ ఇవి చాలా బాగున్నాయండి, క్వాలిటీ చాలా బాగున్నాయి. దీని ప్రైస్ వచ్చేసరికి 533 రూపీస్ అండి. సో చాలా బాగున్నాయి, ఈ ప్రైస్కి చాలా నచ్చాయి నాకైతే. అండ్ వాషబుల్ అనమాట, హ్యాపీగా మీరు వీటిని వాష్ కూడా చేసుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సో వాష్ కూడా చేసుకోవచ్చు, మీరు హ్యాపీగా వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు. అవి రన్ అవుతూ ఉంటాయి, ఏం పాడవు అనమాట. సో చాలా నీట్గా ఉన్నాయి. అండ్ సైజ్ కూడా నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. సైజ్ లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి కాబట్టి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నా నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా చిన్నవి అయితే ఇలా పేపర్లో వేసి మళ్ళీ చిన్న కవర్లో వేసి పంపిస్తారనమాట. నేను ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను ఇయర్ రింగ్స్. నేను వాటికి సెట్ అయ్యేలాగా అన్నీ తీసుకున్నానండి. ఇవి ఇయర్ రింగ్స్, ఏం లేదు జస్ట్ బ్లాక్ అండ్ వైట్లో దానికి సెట్ అవ్వాలని చెప్పి తీసుకున్నాను. పిల్లి బొమ్మలు అనమాట ఇవి, చిన్న క్యూట్ పిల్లిలు. ఓకే, ఇవి ఇప్పుడు దానికి వేసుకున్న తర్వాత చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇది పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. దీని ప్రైస్ వచ్చేసరికి 97 రూపీస్. ఓకే, ఫినిషింగ్ చాలా బాగుంది. నా కెమెరా కొంచెం జూమ్ తీసుకోదు కదా, సో అంత పర్ఫెక్ట్గా మీకు తెలియకపోవచ్చు దీని ఫినిషింగ్ ఎలా ఉంది అని చెప్పేసి, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా. అండ్ కెమెరా కూడా అంత క్లియర్గా తీసుకోదు, అది నన్ను క్యాప్చర్ చేయదు.
సో వీటిని క్యాప్చర్ చేయదు, చిన్న చిన్నవి అయిపోయినాయి కాబట్టి మీకు అది తెలియకపోవచ్చు, కానీ చాలా 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 క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ నేను తీసుకున్నాను ఈ బ్రేస్లెట్. సో నేను దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాచెస్ దగ్గర పెట్టుకుంటున్నాం కదా, సో వాచ్ పెట్టుకుని ఇలా పెట్టుకుంటున్నాం కదా, సో అలాంటి గోల్డ్ కలర్ వాచ్ పెట్టుకుని ఇది పెట్టుకుంటే రెండు ఒకసారి పెట్టుకుంటే చాలా స్టైలిష్గా ఉంటున్నాయి. సో అందుకని నేను దీన్ని తీసుకున్నాను. అలానే ఈ డ్రెస్కి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఏంటి నార్మల్గా బ్రేస్లెట్ లాగా వేసుకోవడానికి చాలా బాగుంటుందని. సో మీరు చూసినట్లయితే ఇది బ్లాక్ కలర్లో ఉంది అండ్ వీటి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయండి. బ్లాక్ అండ్ వైట్ ఉంది, ఓన్లీ వైట్ ఉంది, అలా కూడా ఉన్నాయి. బట్ బ్లాక్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది కదా అని నేను బ్లాక్ తీసుకున్నాను. ఓకే, మోడల్ చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసరికి 124 రూపీస్ అండి. సో చాలా వర్తబుల్ అని చెప్పచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది. ఇలాంటి క్యూట్ స్టైలిష్ స్టఫ్స్ కావాలంటే మాత్రం ఇక్కడ మాత్రమే మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి. సో నేను చాలాసార్లు తీసుకున్నాను, వాటి హాల్స్ కూడా నేను ఆల్రెడీ చేశాను. కావాలనుకుంటే చెక్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్స్ కూడా. సో ఇది నా నెక్స్ట్ వన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను రింగ్స్ తీసుకున్నాను, ఫింగర్ రింగ్స్. ఇవి సిల్వర్ రింగ్స్ అండి. మీకు తెలుసు కదా ఆల్రెడీ, అంటే ఒకే హ్యాండ్కి అన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా, సో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. సో మొత్తం నాకు 1 2 3 4 5 6 రింగ్స్ వచ్చాయి. ఓకే, మీరు ఇలా మొత్తం హ్యాండ్స్కి పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయింది కదా ఇది. సో నేను మీకు చూపిస్తాను. సో చూడండి, ఇదన్నమాట. ఇలా అన్ని ఫింగర్స్కి ఇలా రింగ్స్ ఇలా పైన పెట్టుకోవడం అలా అవుతుంది. సో ఇది ఫ్యాషన్ కదా, ఇప్పుడు ఎలాగో జీన్స్ కదా అని చెప్పి తీసుకున్నాను. ఓకే, చాలా చాలా బాగున్నాయి కదా. అండ్ ఈ డ్రెస్ మీదకి అవి అంత సెట్ అవ్వకపోవచ్చు, ఆ డ్రెస్ మీదకి చాలా చాలా బాగుంటాయి. వీటి ప్రైస్ వచ్చేసరికి 98 రూపీస్ అండి. 6 రింగ్స్ మీకు 98 రూపీస్కి వస్తున్నాయి అనమాట. సో నాకైతే చాలా నచ్చాయి. అండ్ ఈ మెటల్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, చాలా గట్టిగా ఉంది. అండ్ మీ ఫింగర్స్కి ఏ ఫింగర్స్ అయినా కూడా ఇవైతే మ్యాక్సిమం సెట్ అయిపోతాయి, ఎందుకంటే కొంచెం ఎలాస్టిక్ ఉందనమాట. అంటే ఇప్పుడు ఇలా అంటే ఇలా అయిపోయేలాగా ఉన్నాయి, కొంచెం అడ్జస్టబుల్. సో అన్నీ అడ్జస్టబుల్లా ఉన్నా కాదా అనేది మనకు తెలియదు. సో చూసుకోండి, మీకు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటారంటే రింగ్స్లో ఎస్పెషల్లీ అడ్జస్టబుల్లా కాదా అని తెలుసుకోండి. ఆర్ఎల్స్ మీకు సైజెస్ తెలిసి ఉంటే ఇంకా అసలు ప్రాబ్లం ఏం లేదు, అయ్యే తీసుకోవచ్చు, సైజెస్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ ఇదే నా లాస్ట్ వన్ అండి, నేను అన్ని చూపించేసాను మీకు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. దాని టోటల్ లుక్ కూడా మీరు ఒకసారి చూసేయండి, టోటల్ లుక్ కూడా కంప్లీట్గా చూసేయండి. కదా, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ లుక్ని కావాలనుకుంటే కన్ఫర్మ్గా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. సేమ్ లుక్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా లేదని తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.